హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి ఒక 1 మంత్ బ్యాక్ అనుకుందాం. సో అప్పుడైతే మేము మా ఊరికి వెళ్తున్నాం, హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం. యాక్చువల్లీ మమ్మీ డాడీ ఇద్దరు నెల్లూరులోనే ఉన్నారు. సో డాడీ అయితే ముందు డే బిఫోర్ నైట్ కాల్ చేసి ఇలా చూడాలనిపిస్తుంది, రండి రండి, మీరు వస్తారా లేదా నేనే రావాలా అని అడిగారు. ఓకే మేమే వస్తాంలే, ఇంకా అలా విలేజ్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి, సో నేనైతే ఒక 1 whole week లీవ్ పెట్టేసి ఇంకా అయితే మేము ఊరు వెళ్ళామన్నమాట. ఇల్లు గోమగాడు వచ్చాడు. హాయ్ డాడీ, హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఫైన్ హియర్, ఐఎమ్ ప్లేయింగ్ విత్ అత్త. అక్కడ నాలుగులో ఆత్మకూరులో చీర తిరుగుతుందట మిషన్లో మనుషులు అండ్ ఇంకా వచ్చేసి అలా కొంచెం మమ్మీ టీ ఇస్తే తాగాము. ఈలోపు మా జాను పాప వచ్చిందనమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మా అన్నయ్య వాళ్ళ పాప, తను కూడా అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారు. సో వాళ్ళ నానమ్మ దగ్గర ఉందన్నమాట. ఇంకా అలా మా ఇంటికి కూడా వచ్చింది. సో కొంతసేపు జాను పాపతో అలా టైం స్పెండ్ చేసాం. చూసారా జాను ఎంత పెద్దదైపోయిందో, ఎంత చిన్నగా ఉన్నిందో, అసలు చూస్తూ చూస్తూనే పెద్దదైపోయింది. అండ్ ఇంకా ఏంటంటే జాను పాపకి ఒక చిన్న చెల్లి అనమాట. అందుకని ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరిని మేనేజ్ చేయలేదు కదా. సో జాను వాళ్ళ మదర్ పాపతో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అండ్ జాను ఇక్కడ మా ఊర్లో వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉందన్నమాట. అండ్ ఇంకా మేమైతే ఆ రోజు మమ్మీ లంచ్ ఏదో చేశారు, తినేసి ఇంకా మేము పైకి వెళ్ళాం. సో జాను కూడా మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ జానుకి మా తమ్ముడు చాలా అలవాటు. హ్యారీ దగ్గర అయితే ఎంతసేపు అయినా ఏడవకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఇది మా విలేజ్ అంతా అనమాట. సో యాక్చువల్లీ మేము విలేజ్కి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాం, అందుకే కొంచెం ఇల్లులు తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా అక్కడ ఒక కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల బ్యాక్ సైడ్ మా అవ్వ వాళ్ళు ఉంటారనమాట. సో కొండలకి అటువైపు అవ్వ వాళ్ళ ఇల్లు, ఇటువైపు మా నానమ్మ వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ మేము నానమ్మ అనము, జేజియా అని అంటామన్నమాట నానమ్మని తాతని. అండ్ ఇంకా మా హౌస్ చూసారా, ఇది ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. లాస్ట్ బ్లాగ్లో కూడా నేను చెప్పాను. జాను, జాను, జాను కుట్టి వెళ్ళిపోయారు. నువ్వు మరీ నైట్ మినీ ఏమంటారు దాన్ని. అండ్ ఇక్కడ నైటీతో ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అని చూస్తున్నారా. యాక్చువల్లీ మా ఇంకొక పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు, మా ఇంకో అన్న. మేమందరం చాలా క్లోజ్ అనమాట. ఇంకా మేము వచ్చామని అన్నను కూడా వచ్చామన్నాం. సో తను కూడా వచ్చాడనమాట. సో తనని పికప్ చేసుకోవడం కోసమే వెళ్తున్నాం. ఎవరమ్మా మీ బాబాయ్? ఇరిగిపోతుంది మొహం, మొహం ఇరిగిపోతుంది. అండ్ ఇంకా చెప్పాను కదా జానుకి మా తమ్ముడు అంటే అలవాటు అని. తమ్ముడితో పాటు మా అన్న ఇక్కడ ఉన్నాడు కదా వంశీ, తనంటే కూడా చాలా అలవాటు. ఎందుకంటే జాను పుట్టిన తర్వాత కొన్ని డేస్ వీళ్ళు హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. అందుకు జానుకి వాళ్ళిద్దరు అంటే బాగా అలవాటు. అండ్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఇలా బయట మంచిగా గాలేస్తుంటే ఇంక ఇలా బయటని కూర్చొని మా ఫేవరెట్ గేమ్ యూనో పెట్టేసుకున్నాం. అండ్ ఇలాగా మమ్మీ కొన్ని స్నాక్స్ ఇంకా టీ కూడా పట్టుకొని వచ్చేసారు. సో మంచిగా టీ తాగుతూ స్నాక్స్ తింటూ చిట్ చాట్ చేస్తూ స్పెండ్ చేసాం. మీరు ఎక్స్ట్రా తాగుతారండి. ఎక్స్ట్రా ఇచ్చింది సూర్య గారికి. ఎవరు ఇప్పుడు ప్లస్ 2 బాగా ఇచ్చింది బాగా. మా అవ్వలు ఇంకా బాగుంటుంది తెలుసు.
కొద్దిగా ఉంది. ఇదిగో 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 వెళ్ళిగో స్కిన్ ఉంటుంది. ఓయ్ అవలు స్మూత్ చెయ్యి జారిపోద్ది అన్నట్టు. అవల ఇంట్లో అన్నీ లేదు మ్యాథ్స్ అండ్ ఇంకా మా హస్బెండ్ చెల్లి అలా ఆడుకున్నారనమాట పక్కింటి వాళ్ళ మేకపిల్లలతో. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి బయట ప్లేస్ చాలా బాగా నచ్చేసిందంటే ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేద్దాం చేద్దాం అన్నారు. సో ఇంకా డిన్నర్ కూడా మళ్ళీ అక్కడ ఒక చాప పరిచేసి మొత్తం అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాం. అండ్ డిన్నర్ తర్వాత మంచిగా ఇలా పుచ్చకాయ కూడా మా చెల్లి కట్ చేసింది, తినేసాం. ఈ మాట బాగా చేస్తావు. హౌ టు కట్ పుచ్చకాయ. ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి వాటర్ మెలాన్ తినేసి ఇలా మా డాడీ బెడ్స్ అన్నీ వేసేసారనమాట. మంచిగా బెడ్షీట్స్ పరిచేసి ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాం. సో పడుకునే ముందు అందరం ఉన్నాం కదా, టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక 2 గేమ్స్ ఆడాం. లూడో ఆడేసి ఇంకా మంచిగా స్లీప్ వేసేసామన్నమాట. సో డే 1 అయితే విలేజ్లో అలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.